గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఇవాళ కిషన్ రెడ్డి గారు ఎయిమ్స్ విజయ్ నగర్ వచ్చి ఈ ప్రాజెక్ట్ని మొత్తం రివ్యూ చేస్తున్నాం. ఈ రివ్యూ అయిన తర్వాత మీడియా మిత్రులతో సంభాషణ కోసం మనం వచ్చి ఇక్కడ ఉండడం జరిగింది. కిషన్ రెడ్డి గారిని నేను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో బీబీ నగర్లో ఈ హాస్పిటల్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇక్కడ హాస్పిటల్ ఇంకా ప్రారంభం కాకముందే మరి ఈరోజు ప్రజలకు ఆరోగ్యం అందుబాటులో తీసుకురావడం జరిగింది. ట్రీట్మెంటు ఇక్కడ జరుగుతూ ఉంది. ఇది ఈ సంవత్సరం 2026 ఎండింగ్ లోపల పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంగా పెట్టుకున్నాం. మరి ఇక్కడ మనకందరికీ తెలుసు హాస్పిటల్ పనులు పూర్తి చేయాలనే విషయంలో మేము చర్యలు తీసుకుంటున్నాం. కారణం ఏంటంటే ఇది ఒక గ్రౌండ్ ఫీల్డ్ కాబట్టి పాత భవనాలన్నీ కూడా కొన్ని రీమోడలింగ్ చేయడము, రీడెవలప్మెంట్ చేయడము, నేటి ఎయిమ్స్ స్టాండర్డ్స్కి అనుకూలంగా భవనాలకు సంబంధించినటువంటి మార్పులు చేయడంలో కొంత ఇబ్బంది అవుతుంది. ఎయిమ్స్కి సంబంధించినటువంటి స్టాండర్డ్ రూల్స్ ఉంటాయి దేశమంతా కూడా. మరి అంతకుముందు కొంత నిర్మించినటువంటి పాత భవనాలు ఈ కొత్త బిల్డింగ్లకు అనుకూలంగా మార్చుకోవడం అనేక రకాల మీరు చూస్తున్నారు. అనేక రకాల న్యూ బిల్డింగ్స్ కూడా ఇందులో నిర్మాణం కొన్ని పూర్తయినాయి, కొన్ని పూర్తి కావాల్సింది. అన్నీ కూడా ఈ సంవత్సరం ఎండింగ్ లోపల పూర్తి చేయాలనేటువంటి టార్గెట్స్తో ఉన్నాం. దానికంటే ముందు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూర్తి చేసుకోవచ్చు ఫైనల్గా. కానీ హాస్పిటల్ మాత్రము సేవలు అందిస్తూ ఉంది. హాస్పిటల్ మాత్రము ఇన్పేషెంట్స్ కానీ, అదేవిధంగా ఇక్కడ అమృత్ నివాస్ అనేటువంటి నైట్ సెంటర్ ఇంతకుముందు నేను చెప్పినట్టు పేషెంట్ అటెండర్స్ కోసం అమృత్ నివాస్ అనేటువంటి షెల్టర్ కూడా ఇక్కడ పూర్తిగా మరి పనులు జరుగుతామని ఇంకా పూర్తి చేయాల్సింది. ఇప్పటికే పేషెంట్స్ అందుబాటులోకి వచ్చింది. ఆయుష్ పార్క్ ఇక్కడ ప్రత్యేకంగా ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ఆయుష్ బ్లాక్ కూడా ఇక్కడ నిర్మాణం చేస్తాము. అది కూడా మరి పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా ప్రారంభోత్సవం చర్య తీసుకుంటాం. యూజీ బాయ్స్ హాస్టల్, అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ గర్ల్స్ హాస్టల్, ఇవి కూడా ఈరోజు విద్యార్థులు అందులో ఉండి మరి చదువు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా అకాడమిక్ బ్లాక్ కానీ చాలా ఆరోగ్యశ్రీ కూడా ఇక్కడ ఉంటుంది. ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళకు ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉచితంగా సేవలు అందిస్తారు. ఈవెన్ ఎవరికైతే ఛార్జీలు చేస్తారో అవి కూడా నవమాత్రంగానే ఇక్కడ ఉంటాయనే విషయాన్ని ఈ సందర్భంగా పనిచేస్తూ ఫార్మాలిటీస్ కోసమే కానీ వాళ్ళ నుంచి ఏదో ఆదాయం సంపాదించాలని దృక్పథం కేంద్ర ప్రభుత్వం లేదు. ఆ రకంగా ఎయిమ్స్ హాస్పిటల్ కూడా కొనసాగిస్తారు. మనకు తెలిసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తరఫున ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మన సన్నలో అద్భుతంగా ముందుకెళ్తాం. డైలీ మరి అక్కడ 3 నుంచి 3,500 వరకు ఓపీ పేషెంట్స్ ఉంటారు. ఒకటి 201 ఎకర్స్లో ఇక ఎయిమ్స్ హాస్పిటల్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇది 750 బెడ్స్తో అన్ని రకాల స్పెషాలిటీతో ఈ యొక్క ఎయిమ్స్ బీబీ నగర్ సిద్ధమవుతూ ఉంది. ఇప్పటికీ 86% వర్క్స్ పూర్తయినాయి. మిగతా 14% పనులు కావాల్సింది. దీనికి 1,110 కోట్లు దీనికి ఖర్చు చేయబోతా ఉన్నాం. ఇక్కడ ఎంబీబీఎస్ నర్సింగ్
2 కోర్సులు కూడా ఇక్కడ జరుపుతూ ఉన్నాయి. ఇక్కడ అనేక రకాలుగా సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ, డిజిటల్ ఎక్స్రే కానీ, అనేక అత్యాధునికమైనటువంటి పరికరాలు, మెడికల్ ఎక్విప్మెంట్స్ వచ్చాయి. కొంత వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా అందుతూ ఉంది. దాన్ని హాస్పిటల్ పూర్తయ్యే లోపల పూర్తి స్థాయిలో మరి ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా చర్యలు తీసుకు, హార్ట్ పేషెంట్స్ కానీ, డయాలిసిస్ పేషెంట్స్ కానీ అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇప్పటికే పొందుతున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే గౌరవ ప్రధానమంత్రి గారితో ఈ హాస్పిటల్ ప్రారంభించుకోవాలనే దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఎంత తొందరగా వీలైతే తొందరగా ఈ కొన్ని బ్లాక్స్ పూర్తయిపోతే ప్రధానమంత్రి గారితో తొందరగా ప్రారంభించుకుంటామన్న విషయాన్ని ఈ సందర్భంగా పనిచేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఈ యొక్క ఎయిమ్స్ బీబీ నగర్ ఉన్నది బెస్ట్ ఇంపార్టెంట్ హాస్పిటల్గా, ఒక హెల్త్ ట్రీట్మెంట్ సంబంధించినటువంటి డెస్టినేషన్గా దీన్ని తీర్చిదిద్దాలనేదే ప్రభుత్వ లక్ష్యము. ఇప్పటికీ 2019-2020 ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి విద్యార్థులు మరి 19 బ్యాచ్లో 50 మంది విద్యార్థులు, 20 బ్యాచ్లో 60 మంది విద్యార్థులు ఇప్పటికే విజయవంతంగా తమ విద్యాభ్యాసం పూర్తి చేసి డాక్టర్స్ పట్టాలు తీసుకొని బయటకు వెళ్ళడం జరిగింది. మరి ఈరోజు బిఎస్సి నర్సింగ్ కోర్సులు ఉన్నాయి, ఇక్కడ ఎంఎస్సి నర్సింగ్ కోర్సులు కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. ఆ రకంగా మరి ఈరోజు 23 బ్యాచ్ 24 బ్యాచ్ కూడా ఈ నర్సింగ్ కోర్సులకు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా మరి సక్సెస్ఫుల్గా వాళ్ళు తమ విద్య పూర్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా పనిచేస్తూ, నేను ఇక్కడ పనులు రివ్యూ చేయాలా, వేగవంతంగా తెలంగాణ రాష్ట్రంలో హాస్పిటల్ ప్రతిష్టాత్మకంగా ఎంత తొందరగా వీలైతే తొందరగా పూర్తి స్థాయి ఎక్విప్మెంట్స్ ప్రజలకు సేవలు అంది. మరి ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి బ్లాక్లో 220 బెడ్స్తో ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఈ హాస్పిటల్ మరి చాలా సహజమైనటువంటి మరి ఒక నేచర్తో కూడినటువంటి హాస్పిటల్గా దీన్ని నిర్మాణం చేయాలనే దృక్పథంతో మరి ఈ హాస్పిటల్ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ ట్రీట్మెంటే కాకుండా రీసెర్చ్ పరిశోధన కూడా చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ యాక్టివిటీ కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా అనేక రకాల ప్లానింగ్స్ భారత ప్రభుత్వం హెల్త్ మినిస్ట్రీ చేస్తా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు సిబ్బంది కూడా మరి పూర్తి స్థాయిలో తమ ఎడ్యుకేషన్ పూర్తి చేసి డాక్టర్స్గా పట్టాలు పొంది మరి బయటికి వెళ్ళడం జరిగింది విజయవంతంగా. ఇక్కడ మనము 132 స్పెషలిస్ట్ డాక్టర్స్ ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా 130 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ కూడా ఇక్కడ ఇప్పటికీ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇయర్లో పారామెడికల్ కోర్స్ అయినటువంటి బిఎస్సి ల్యాబ్ టెక్ కానీ, రేడియేషన్ కానీ, ఆపరేషన్ థియేటర్ కానీ అన్నీ కూడా ఇందులో అందుబాటులోకి వచ్చాయి. సంతోషం ఏంటంటే ఇప్పటికే ఈ యొక్క హాస్పిటల్ నల్లగొండ, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి అత్యధికమైనటువంటి పేషెంట్లు ఇప్పటికీ ఇక్కడ రావడం ప్రారంభమైంది. కాలేజీలో 880 మంది విద్యార్థులు స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చదువుతా ఉన్నారు. అదేవిధంగా మరి 880 మందిలో సుమారు 497 మంది ఎంబీబీఎస్ అవుతున్నారు. 144 మంది ఎండి కానీ, ఎంఎస్ కానీ స్పెషలిస్టుగా వారు మరి ఇక్కడ శిక్షణ పొందుతూ ఉన్నారు.
142 మంది నర్సింగ్ విద్యార్థులు కూడా ఇక్కడ శిక్షణ పొందుతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే హాస్పిటల్ అయితే పూర్తి స్థాయిలో మరి కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు అటెండర్స్ వాళ్ళకు కూడా ఉండే అవకాశం కోసం కూడా మరి వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో దానికి ఎందుకంటే ఇది కొంత సిటీ కాదు, మరి టోటల్ రూరల్ కూడా కాదు, సెమీ అర్బన్ సెమీ రూరల్ కాబట్టి బయట నుంచి వచ్చినటువంటి పేషెంట్స్ వాళ్ళ అటెండెన్స్ విషయంలో కూడా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటున్నది. వాళ్ళకి సంబంధించి కూడా కొంత ప్రయత్నం చేస్తామన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పటి వరకు 15 లక్షల మందికి పైగా ఓపీ పేషెంట్స్ గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఓఆర్ఆర్ కానీ రేపు రాబోయేటువంటి RRR కానీ దీని మధ్యలో ఈ హాస్పిటల్ రావడంతో అన్ని రకాలుగా జిల్లాల నుంచి వచ్చేటువంటి ప్రజలకు చాలా నేరుగా ఏ రకమైనటువంటి హైదరాబాద్ ట్రాఫిక్ కానీ ఇతర సమస్య లేకుండా ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. అది RRR ద్వారా కావచ్చు, ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ ద్వారా దీనికి అన్ని రకాలుగా అందిస్తా ఉన్నాం సేవలు. దీనికి ఒక రైల్వే స్టేషన్ ఏదైతే ఉన్నదో అక్కడ కొన్ని ట్రైన్లు ఆపాలనేటువంటి లోకల్ ట్రైన్